ఇదేనా బంగారు తెలంగాణ? నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే 12 ఏళ్లలో తెలంగాణ కృష్ణా ఎందుకు రాలే? కవిత అంటూ చూస్తాను. కవితక్కని గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరున్నప్పుడు ఇదే తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణ ఉద్యమకారులు, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఇదే అడిగారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే? మీ కుటుంబమే బంగారమయమైంది అని చెప్పి మస్తు అడిగిరాక అప్పుడు సపోర్ట్ చేయలేదు. ఇక ఇప్పుడు వచ్చి ఇదేనా బంగారు తెలంగాణ అని చెప్పి ఇక కవితక్క అంటుంటే మరి నవ్వొస్తుంది. ఇక మా అక్క ఇక దండం అక్క, ఏం రాజకీయం చేస్తుర్రు మీరే మొత్తం దోసుకుంటారు తెలంగాణ అని మళ్ళీ మీరే వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఏమన్నా తెలివా ఇదిగా? మరి దోచుకునేది మీరే, దాచుకునేది మీరే, మళ్ళీ వచ్చి న్యాయం జరగలే, సామాజిక న్యాయం జరగలే, ఇంకా బంగారు తెలంగాణ అయింది, నీళ్ళేడు వచ్చినాయి అని చెప్పి మాట్లాడేది మీరు. మరి ఏం చేసినావు? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు కదా, ఈ రోజు కూడా నువ్వు మాట్లాడలే కదా. మరి ఈరోజు ఏదో మీకు రాజకీయ విభేదాలు వచ్చి, ఆస్తి గొడవలు వచ్చి ఈరోజు బయటకు వస్తా ఉన్నావు, మాట్లాడుతూ ఉన్నావు. ప్రజలు అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది, ఏంది, ఏం కథ అని చెప్పి.